సో మూవీకి ప్రాణం పోసిన వ్యక్తి. సో రిటర్న్ అండ్ స్క్రీన్ ప్లే చూస్తూ ఉన్నాము. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇందాక నుంచి వీక్షిస్తున్నారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో గట్టిగా ఒక్కసారి చప్పట్లతో. సో ఆల్వేస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కింద మలుచుకొని ఈరోజు మా కార్యక్రమానికి జెంటిల్ మ్యాన్ మూవీ సక్సెస్ మీట్కి హాజరైనందుకు. సో ఐ రిక్వెస్ట్ అగైన్ సుహాస్ని టు ప్లీజ్ ప్రెజెంట్ అ బొకే. ఓకే, ముందుగా డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. జెంటిల్మన్ విశేషాలు మొదలెడితే ఇప్పుడప్పుడే అవ్వవు, చాలా టైం పడుతుంది. అయితే ఈ సినిమా నాకెందుకు ప్రత్యేకంగా చాలా ఇష్టపడే సినిమా అంటే 2008 సెప్టెంబర్ 5వ తారీఖు అష్టాచమ్మ విడుదలైంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యే 3 రోజుల ముందు మా నిర్మాత రామ్మోహన్, అష్టాచమ్మ నిర్మాత, ఎవరు చేయని సాహసం ఒకటి చేశారు. ఏంటంటే విజయవాడలో ప్రీమియర్ చేశారు. యాక్చువల్లీ పబ్లిక్ ప్రివ్యూ చేశారు వైజాగ్, విజయవాడలో. నాకు బాగా గుర్తు, వైజాగ్ ప్రీమియర్ అయిపోయింది 2వ తారీఖు, 1వ తారీఖు సెప్టెంబర్. అందరూ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అది ఇది అన్నారు. బాగుందని మేము ఉత్సాహపడుతూ నా ఒక ట్రేడ్లో నాకు తెలిసిన ఒక మిత్రుడితో చెప్పాను, వైజాగ్ రెస్పాన్స్ చాలా బాగుందండి, వైజాగ్ రెస్పాన్స్. ఆయన నవ్వి, బాగుంటుందండి వైజాగ్, కానీ మీకు అసలు టెస్ట్ విజయవాడలోనండి, వైజాగ్లో కాదు. విజయవాడ ప్రేక్షకులు నచ్చితే మీరు టెస్ట్ పాస్ అయినట్టు అని చెప్పారు. నాకు కొంచెం ఎక్కువ ఎందుకు భయం వేసిందంటే, విజయవాడ నేను పెరిగింది విజయవాడ నా సొంత ఊరు. నేను పుట్టింది పశ్చిమ గోదావరి అయినా పెరిగిందంతా కృష్ణా జిల్లాలోనే. సో నాని ఇందాక కృష్ణా జిల్లా కుర్రాడు అన్నాడు, నేను కృష్ణా జిల్లా కుర్రాడిని. అంత పెద్ద కుర్రాడిని కాదు కానీ కృష్ణా జిల్లా వాడిని. కానీ సెప్టెంబర్ 2, 2008లో అష్టాచమ్మ విజయవాడ ఊర్వశి థియేటర్లో, ఆ తర్వాత ఐనాక్స్ అయింది. నేను విజయవాడలో సినిమాలు చూస్తూ సినిమా మీడియం పట్ల నేను ఇష్టం పెంచుకున్నది విజయవాడలో. నాకు సినిమాలో నేర్పించింది విజయవాడ. లీలామహల్ నాకు వాజ్ లైక్ నా కాలేజ్ లాంటిది. సినిమాలు నేర్చుకోవడంలో లీలామహల్ థియేటరే నాకు మొట్టమొదటి స్కూల్. లీలామహల్, నవరంగ్, ఊర్వశి, మేనక, ఈ థియేటర్స్లో సినిమాలు చూస్తూ నేను సినిమా రంగంలోకి వెళ్ళాలని అనుకున్నాను. అదే ఏ ఊర్వశి థియేటర్లో అయితే నేను పెద్ద హిట్లు అంటే సాగర్ సంగమం లాంటిది, లేకపోతే మెకనస్ గోల్డ్, టెర్మినేటర్, ఇలాంటి సినిమాలని చూసి థ్రిల్ అయ్యాను, అదే థియేటర్లో నా సినిమా ప్రీమియర్ అయింది. అప్పుడు మీకు పరిచయమైన వ్యక్తి రాంబాబు, మహేష్గా పరిచయమైన వ్యక్తి నాని. ఆ సినిమా ద్వారా పరిచయం అయిన తర్వాత 2008లో మళ్ళీ 8 ఏళ్ల తర్వాత నానితో నాకు పనిచేసే అవకాశము, ఇష్టం కలిగింది. ఎందుకంటే అంత అద్భుతమైన కథ. ఈ కథ రాసింది డేవిడ్ నాథన్ గారని ఒక రైటర్ అండి. కథా సినారియో ఆయన రాశారు. నేను దీనికి కథా విస్తరణ స్క్రీన్ ప్లే చేశాను. నేను అంత అద్భుతమైన కథ ఆయన నాకు ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారి ముందర కొత్త చెప్పాలంత మంచి కథను మాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత నానికి నేను ఈ కథ నానియే చేయగలడు. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ నానితో నేను కలిసి సినిమా చేయాలి అని అంటే ఇంత స్పెషల్ కథ ఉండాలి, ఇంత కొత్త కథ ఉండాలి, ఇంత ఛాలెంజింగ్ స్టోరీ ఉండాలి. మామూలుగా ఏదో ఈజీగా నాని నేను ఇద్దరం భయపడాలి ఈ సినిమా చేయాలంటే. మంచిగా భయపడాలి, చెడ్డగా కాదు. చేయగలవా లేదా అని భయం ఉండాలి, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ రిస్క్ ఉండాలి. ఆ రిస్క్ లేకపోతే మజా రాదు. ఆ రిస్క్ తీసుకుందామో నిర్ణయించుకోవడం, నాని కూడా దానికి చాలా మంచిగా స్పందించడము. ఆ విధంగా ఆఫ్ కోర్స్ జెంటిల్మన్ అనే తన స్టోరీ డేవిడ్ నాథన్ గారు నానికి చెప్పడము, నాని దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ. అయితే ఇది సినిమాలో ఆఫ్ కోర్స్ నా టీం అందరూ, విందా సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే అద్భుతమైన సంగీతం మణిశర్మ గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేకపోతే పాటలు కానీ, తర్వాత సిరివెన్నెల గారు, రామజోగయ్య గారు, కృష్ణకాంత్ గారి లిరిక్స్ కానీ, మార్తాండ్ గారి సినిమాటోగ్రఫీ, రవీందర్ ఆర్ట్ డైరెక్షన్, ఇవన్నీ ఒక ఎత్తున. ఈ సినిమా ద్వారా నాకు ఇద్దరు చాలా టాలెంటెడ్ యాక్ట్రెసెస్తో పనిచేసే అవకాశం వచ్చింది. అండ్ ఇద్దరు విభిన్నమైన నటనా శైలి ఉన్నవాళ్ళు. అండ్
ఇద్దరికి అంత పేరు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నివేద ఆఫ్ కోర్స్ హ్యాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ క్యాథరిన్ కింద. ఇప్పటికే అమ్మాయికి ఎంత పాపులారిటీ వచ్చిందో నేను చెప్పక్కర్లేదు. నాని జోక్ కింద అన్నాడు, ఈ అమ్మాయి కమల్ హాసన్ అనుకుంటే రజనీకాంత్ అయిపోయింది సార్ అని. అండ్ సురభి, వాట్ ఎ జాయ్ టు వర్క్ విత్ యూ. ఐశ్వర్య పాత్రకి ఇంకెవరు ఆ పాత్రకి న్యాయం చేకూర్చేవాళ్ళు కాదు. సో ఓవరాల్గా మళ్ళీ 8 ఏళ్ల తర్వాత విజయవాడ ప్రేక్షకుల సమక్షంలో ఈ పరీక్ష పాస్ అయినందుకు ఒక స్టూడెంట్ లాగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మళ్ళీ విజయవాడ వాళ్ళు, నా సొంత ఊరు వాళ్ళు, నేను ఇష్టపడే నానితో తీసిన సినిమా 8 ఏళ్ల తర్వాత డిస్టింక్షన్లో పాస్ చేసినందుకు విజయవాడ ప్రేక్షకులకి మెనీ థ్యాంక్స్. ఈ సినిమా 2వ వారంలో ప్రవేశించింది. ముందు కూడా ఈ సినిమాని ఇంతే ఎంకరేజ్ చేసి కొత్త ప్రయత్నాలని మరింత ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త కథ చెప్పంగానే వెంటనే ఆయన నమ్మి నాకు వెంటనే అటువంటి అవకాశాన్ని ఇచ్చి ఒక పెద్ద నిర్మాతం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు. అలా అది తర్వాత నేను పెద్ద బ్యానరే అనుకుంటూ వచ్చారు. మళ్ళీ నాకు వంశానికి ఒకటి ఇచ్చారు. సూపర్